ముగ్గురు పిక్చర్ చూసి ట్రంప్ గంగవెర్లు ఎత్తిపోయాడు. ఆయన రష్యాని ఇండియాని మీరు ఎక్కడన్నా దోకండి, డెడ్ ఎకానమీ అది ఇదని ఏది పడితే అది మాట్లాడారు. సో ఇందులో అది ఎంత కీలక అంశం అవుతుంది? వరల్డ్ పవర్గా ఎదగాలి లేదా అమెరికాతో ధీటుగా ఉన్నామని ప్రపంచానికి చెప్పాలి అనే విషయంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం విరోధిని తక్కువ అంచనా వేయకూడదు. చైనా అడ్వాన్స్డ్ విరోధిని తక్కువ అంచనా వేయకూడదు. చైనా చాలా అడ్వాన్స్డ్. చైనా అమెరికా కంటే కొన్ని టెక్నాలజీలో అడ్వాన్స్డ్ అయిపోయింది. వాళ్ళు చేసే మ్యానుఫ్యాక్చరింగ్, వాళ్ళ బలం, ఏ ఫ్యాక్టరీ అయినా ఏదైనా చేయగలరు. అమెరికా చేయలేదు. అమెరికా కుక్కు లేదు, షిప్స్ లేవు. అమెరికా ఎక్కడ అడ్వాన్స్ లో ఉన్నదంటే టెక్నాలజీ. అందరికంటే అడ్వాన్స్ లో ఉన్నది టెక్నాలజీ. అది కూడా మళ్ళాంటి వాళ్ళు లక్షల మంది వెళ్ళారు, బలపరిచారు. అది గుర్తించట్లేదు వాళ్ళు. భారత్ నుంచి అక్కడి నుంచి వెళ్ళి బలపరిచారు. అది టెక్నాలజీలో అమెరికా అడ్వాన్స్ లో ఉన్నది. ఇవాళ అమెరికా ఆర్థిక వ్యవస్థ సర్వైవ్ అవుతుందంటే టెక్నాలజీ ఒకటి. చైనా కూడా చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. రష్యా, నేను చెప్పబోయే మాట కొంచెం చాలా మందికి డిమినిషింగ్ పవర్ తగ్గిపోతూ వస్తుంది. ఆ ఆయిల్, ఆ చమురు వాళ్ళకున్నది. భారతదేశం సైజు 5 రెట్టింపుల సైజు ఉన్నది. ఖాళీ స్థలాలు ఉన్నాయి, రిసోర్సెస్ దొరుకుతున్నాయి, అమ్ముకుంటున్నారు. అలా వెళ్తుంది ముందల. టెక్నాలజీలో పడిపోయింది రష్యా, చాలా వరకు పడిపోయింది. అయితే జోక్ ఏమిటంటే అప్పుడు రష్యా 90లో విడిపోకముందు వాళ్ళ బ్రెయిన్ పవర్ యుక్రెయిన్ వెళ్ళిపోయింది. బ్రెయిన్ పవర్ జ్ఞాపకం పెట్టుకోండి. సైంటిస్టు, అథ్లీట్స్ ఏంటి అంతా యుక్రెయిన్ నుంచి వచ్చేవాళ్ళు. రష్యా డిమినిషింగ్ పవర్. సో రష్యా ఇస్ మోర్ డిపెండబుల్ ఇప్పుడు ఇండియా మీద. డిపెండబుల్, వీళ్ళెవరూ డిపెండబుల్ కాదు. భారతదేశం ఇరుకులో ఉంటేనే కదా మనం రష్యా దగ్గరికి వెళ్తాం. పాకిస్తాన్ బలంగా ఉండాలి, చైనా బలంగా ఉండాలి, భారతదేశం మన దగ్గరికి రావాలి. అది అమెరికాకి, రష్యాకి, అందరికంతే. మనకి పాకిస్తాన్తో గొడవ లేకపోతే వీళ్ళతో మాట్లాడతామా? చైనాతో గొడవ లేకపోతే అసలు మాట్లాడతామా? చెప్పండి మీరే. లెబనాన్ లెక్క పెట్టాం. అమెరికన్ పాలసీ కూడా ఏంటంటే భారతదేశం బ్యాలెన్స్ చేయాలి. పాకిస్తాన్, చైనా బలంగా ఉండాలి, అక్కడ వాళ్ళు పడుతూ ఉంటారు. రష్యా కూడా భారతదేశం బలం అయిపోతే వాళ్ళ మాట వింటామా? ఎందుకు వింటాం? అవన్నీ మనం తగ్గించి తర్వాత చిన్న పాయింట్ తెలుసుకున్నాం. ఎందుకంటే ఇద్దరు నాగేష్ గారు, గిరిధర్ గారు చాలా ప్రామినెంట్ పీపుల్. రష్యాకి, చైనాకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ విదేశ దౌత్య సంబంధాలు చూసే వాళ్ళు 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళే ఉన్నారు. ఒకే వ్యక్తి ఉంటాడు, ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చైనా వాంగ్ యీ, తర్వాత పొలిట్ బ్యూరోలో ఉన్న వాళ్ళు 20 సంవత్సరాలు బట్టి వాళ్ళే కనపడతారు. రష్యా లావ్రోవ్ అని ఫారెన్ మినిస్టర్ ఉన్నాడు, 30 సంవత్సరాలు బట్టి కనపడుతున్నాడు. అతను ముందల ఆండ్రీ గ్రొమికో అని ఫారెన్ మినిస్టర్ 38 సంవత్సరాలు ఉన్నారు. మన దేశానికి ఏంటి, ఫారెన్ సెక్రటరీలు సంవత్సరంన్నర ఉంటారు, వెళ్ళిపోతారు. మీరు చెప్పండి, లాస్ట్ 5 ఫారెన్. మనకి మార్చుకోవాలి. భారతదేశం పెద్ద ఫారెన్ పాలసీ ఎస్టాబ్లిష్మెంట్ తయారు చేసుకోవాలి. ఏదో 15-25 ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ వచ్చి వాళ్ళు ఎక్కడ అక్కడ తిరుగుతున్నారు. మనకు ఫారెన్ పాలసీ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. అంటే ఒక రకమైన ఈ గవర్నమెంట్ వెళ్ళిపోయాక వచ్చే గవర్నమెంట్ సేమ్ పాలసీ చైనా, రష్యా, కొంతవరకు అమెరికా ట్రంప్ వచ్చే వరకు చేసేవారు. సో మన బలహీనాలు మర్చిపోకూడదు. మనకంతా టెంపరీ. ఈ మినిస్ట్రీ వెళ్ళిపోతాడు, కొత్త వాళ్ళని తెస్తాడు, ఫినిష్డ్. అది జరుగుతూ వస్తుంది. సో భారతదేశానికి మళ్ళీ ఫైనల్ చెప్పాలంటే టెక్నాలజీ లేకపోతే మనం వెళ్ళలేం. టెక్నాలజీ ఎవరితో ఉన్నది ఇవాళ? చాలా వరకు అమెరికాతో ఉన్నది, కొంతవరకు చైనా ఉన్నది, జపాన్, కొరియా. రష్యా మనకు సప్లై చేయలేదు. ఇవాళ వారు అంతా మారిపోతుంది కదా, అంతా డ్రోన్స్తో అయిపోయింది కదా, ఎలక్ట్రానిక్ వారే కదా, సైబర్ వారే కదా. ఈ ట్యాంక్స్, మన పాకిస్తాన్ యుద్ధంలో సైనికులు ఎవరైనా కనపడ్డారా మీకు? ఒక్కరు లేదే, ఒక్క హీరో బయటికి రాలేదే. అంత మారిపోయింది. ఫాస్ట్ చేంజింగ్ వరల్డ్, ప్రపంచం మారిపోతూ ఉన్నది. భారతదేశం కూడా మారాలి. లేకపోతే మనకున్న దుష్మన్స్, మనం మెయిన్ థింగ్ మన బలహీనంగా ఉంటేనే రష్యాకి, చైనాకి, యూరోప్కి అందరికీ ఆనందం. దాంట్లో మాత్రం నాకు ఏం డౌట్ లేదు. అది మనం గ్రహించుకుని మనం మన మిత్రులు, మన మిత్రులు. తర్వాత రష్యా మనతో ఏ వ్యాపారం చేయగలదో? ఒక 5 లక్షల మంది, 10 లక్షల మందికి ఏదో అగ్రిమెంట్ నన్ను చేసేస్తా అన్నారు భారతీయ టెక్నోక్రాట్స్ని.
రష్యా తీసుకెళ్తాను. అది జరగలేదు అనుకుంటా. అక్కడే మనకి జరిగింది. అంటే ఒక benefit. నిపుణులైన కార్మికుల వలస ఒప్పందం అన్నారు దాన్ని. అంటే కార్మికులు అంటే అందులో ఐటీ వాళ్ళు ఉండొచ్చు, అందరూ అదే ఉండొచ్చు. అదే అది 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 దాంతో ఏమన్నా రష్యా మనకు చేస్తే ఓ 10-15 సంవత్సరాలు రిలీఫ్ వస్తుంది. భారతదేశం భారతీయులకి యువకులకి టాలెంట్ పెరుగుతుంది. రష్యా టెక్నాలజీ ఏమన్నా ఉంటే మనం అబ్జార్బ్ చేస్తాం. రష్యా పాత సామ్రాజ్యం, మంచి నాలెడ్జ్ ఉన్న ప్లేస్ మనకి అది అది లేదు కదా. మీకు ఎంతమంది తెలుసు రష్యాలో ఉన్న భారతీయులు? ఒకడు కూడా తెలుసు ఉండడు. అమెరికాలో ఉన్న వాళ్ళు 3 మంది తెలుసు, యూరోప్లో. సో ఆ సంబంధం మనకు చాలా తక్కువగా ఉన్నది. ఇంకా చైనాతో చాలా ఎక్కువగా ఉన్నది. చాలా మంది భారతీయులు అక్కడ పనిచేస్తున్నారు, చదువుకుంటున్నారు. అవును. సో అది అన్ని మనం దృష్టిలో పెట్టుకుని వీరధర్. మన ఫారెన్ పాలసీ ఎస్టాబ్లిష్మెంట్ బలపరుచుకోవాలి. గవర్నమెంట్స్ వచ్చి వెళ్ళిపోతా ఉంటాయి, కానీ ఆ ఎస్టాబ్లిష్మెంట్ ముందరికి వెళ్తా ఉండాలి.